ఆఫీసర్ కాన్ టేక్ ఎ డిసిషన్ నాకు ఆ టైంలో గవర్నమెంట్ నుంచి ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది. కాబట్టి నేనేమంటే అప్పుడు రెగ్యులర్గా కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి ఉన్నప్పుడు ప్రతి వీక్ రివ్యూ ఉంటుండే ఈ అన్ని ఒక ఎస్ఆర్డిపి ఎస్ఎన్డిపి వర్క్స్ పైన ప్రతి వీక్ ఉంటుండే. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు బిజీ ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోవాలి జాతీయ పార్టీకి పోవాలి ఖచ్చితంగా, నేను పోవద్దు అంటలేను. నిధులు ఇచ్చి రావాలి, తీసుకురావాలి, అన్ని పనులు చేసుకోవాలి అధ్యక్ష. కేరళ కూడా పోయి రావాలి, అన్ని రాష్ట్రాలు చూడాలి, పెళ్ళిళ్ళు పోవాలి. కానీ అసెంబ్లీ కూడా చూడాలి కదా అధ్యక్ష, అసెంబ్లీ కూడా చూడాలి కదా, అసెంబ్లీ కూడా చూడాలి కదా, అసెంబ్లీ కూడా చూడాలి కదా అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు హ్యావ్ ఎ రివ్యూ, రెగ్యులర్గా రివ్యూ చేస్తే, రివ్యూ చేయకపోతే కాదు అధ్యక్ష. ఇది గౌరవ పురపాలక శాఖ బాధ్యతలు చేపట్టినటువంటి ముఖ్యమంత్రి గారు రెగ్యులర్గా దీనిపైన రివ్యూకి కొంచెం టైం తీస్తే ఖచ్చితంగా ఈ పని ముందు పడడానికి అవకాశం ఉంటుంది తప్ప, లేదా పని కాదు అధ్యక్ష, ఇది పని కాదు. మీరంటే అనవసరంగా మీరు అధ్యక్ష వారు పద్దుల మీద మాట్లాడే క్రమంలో అనేక సందర్భాల్లో అధికారులను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడిండ్రు. హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ వచ్చినప్పుడు ఆ ఆహాభావాలతోటి బ్యూరోక్రసీని కూడా అవమానించే విధంగా మాట్లాడడం, వారి బాధ్యత ఉండే క్రమంలో వారి దగ్గరికి వెళ్తారు అధ్యక్ష. అధికారులు వీరు ఎమ్మెల్యే కూడా నా దగ్గర రాలేదని చెప్పినటువంటి భావన అందులో కనిపిస్తుంది, కరెక్ట్ కాదు అధ్యక్ష. హైడ్రాకు సంబంధించినటువంటి అంశంలో ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడు హర్షిస్తున్న వేళ, ఆ రోజు బాధపడ్డరేమో హైడ్రా వల్ల, కానీ ఇప్పుడు హైడ్రా వల్ల జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి స్వాగతిస్తున్న వేళ వాళ్ళకి అభివృద్ధి కనిపించకుండా మాట్లాడుతున్న తీరులో హైడ్రా కమిషన్ తప్పుపట్టే విధంగా మాట్లాడాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేసినా కానీ అప్పుడు వేస్తే బాగుండే, ప్రతిసారి సందర్భంలో అడ్డు వస్తారని చెప్పంటే ఆయనం. ఇప్పుడు మీరు ఢిల్లీకి జాతీయ పార్టీ పోతున్నారు, వస్తువులు నిధులు తీసుకురామని చెప్పని మీ మీద అక్కడ నిధులు ఇస్తున్నాం అని చెప్పినటువంటి వెటకారంగా మాట్లాడే మాటలే కానీ కేరళ కూడా పోవాలని చెప్పండి అధ్యక్ష. వీళ్ళు భారతీయ రాష్ట్ర సమితిగా పార్టీ మార్చిన తర్వాత మన తెలంగాణ డబ్బును తీసుకుపోయి పంజాబ్లో చెక్కుల రూపాయలు ఇచ్చేసారు అధ్యక్ష. వీళ్ళు మహారాష్ట్రలో పార్టీ ఆఫీస్ పెట్టి సర్పంచ్లకు కోట్ల రూపాయలు ఇచ్చేసారు. మన తెలంగాణ డబ్బు అంతా వృధా చేసారు. మీరా మాకు చెప్పేది ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజల గుండెల నుంచి మీరు వెళ్ళిపోయినరు, తెలంగాణ ప్రజల పేగుబంధం తెచ్చుకున్నారు. మీరు ఈరోజు హైదరాబాద్ గురించి మాట్లాడడం, హైడ్రా గురించి మాట్లాడడం, మా ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీని తీసుకొని పోతున్నారు. ఇప్పటిదాకా గ్రామీణ ప్రాంతాల్లోనే ఈరోజు మా పట్టు కోల్పోయినాం, పట్టణ ప్రాంతాల్లో మాకు పట్టు ఉండే, ఈ పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ హైడ్రా వల్ల, ఈ ఫ్యూచర్ సిటీ వల్ల ఈ కొన్ని పట్టణంలో ఎమ్మెల్యేలు కూడా ఎవరు గెలవని చెప్పినటువంటి భయంతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది తప్ప ఎవరు కాదు. ఇప్పటికీ అధ్యక్ష 52 నిమిషాలు మాట్లాడారు మీరు, 52 నిమిషాలు కౌశిక్ గారు, 52 నిమిషాలు నేనేమంటున్నా ఈరోజు వారి మాటలు రికార్డు నుంచి తొలగించారు అధ్యక్ష. ఇది ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు కేరళలో నిజంగా మా జాతీయ పార్టీ సంబంధించిన ఎన్నికలు జరిగితే మాకు ఇప్పటికే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి గారు కూడా కేరళకు వెళ్ళిన ప్రచారానికి, మా లక్ష్మీకాంతారావు గారు కూడా వెళ్ళిన బాధ్యతల్లో వెళ్ళిన అధ్యక్ష జాతీయ పార్టీగా. ఈరోజు మీరు జాతీయ పార్టీగా మీరు ఊహించుకొని మీరు మహారాష్ట్రలో సర్పంచ్ ఎన్నికలు పెట్టుకొని మీరు నిధులు పంపలేరు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ అది కాదా మీరు చేస్తే ఒప్పు, ఈరోజు మా జాతీయ పార్టీలో పనిచేస్తే తప్పనట్టుగా మాట్లాడుతున్నారు, కరెక్ట్ కాదు. వివేకానంద గారు మాట్లాడిన మాటలు రికార్డు నుంచి తొలగించాల్సింది కోరుతున్నాను అధ్యక్ష. అరే నువ్వు నిధులు ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారులు మా ముఖ్యమంత్రి గారు లేదు అదే అంటూ నేను చెప్పేది లేదే, నేనేమంటావు మేము అధికారులు ఉన్నాము, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రాష్ట్ర నిధులు తీసుకురావడం మా బాధ్యతగా భావించి వస్తున్నాము, అదే జరుగుతుంది. మీరేమంటారు అక్కడ నిధులు ఇచ్చేస్తున్నారు, మీరు నిధులు ఇచ్చేస్తున్నాము, మీరు తప్పు మాట్లాడుతున్నారు అధ్యక్ష. రికార్డు తొలగించాలని కోరుతున్నారు అధ్యక్ష. जामराज साहब एक घंटा होगा सर, कंप्लीट करिए 2 मिनट में पैनल ऑफ स्पीकर प्लीज 2 मिनट में कंप्लीट करिए 15 मिनट्स सर प्लीज 2 मिनट सर. నేను ఇలాంటి కాంట్రవర్సీ బోదలుచుకోలేదు అధ్యక్ష, ఇలాంటి కాంట్రవర్సీ బోదలుచుకోలేదు అధ్యక్ష. నేను అన్ని కూడా 1,50,00,000 జనాభాకు సంబంధించి మా బాధ కాబట్టి చలన చేస్తాం అధ్యక్ష, వేరేది ఏం లేదు అధ్యక్ష. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు ఈ యొక్క ట్రాఫిక్ సమస్య గురించి కూడా చాలా ప్రధానంగా పెరిగిపోతుంది అధ్యక్ష. ఇది ఇంపార్టెంట్ ఇష్యూ. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు, అదే రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కాబట్టి
ఇప్పుడు వై హైదరాబాద్ మస్ట్ రిథింక్ అర్బన్ మొబిలిటీ నౌ